నమస్తే, నేను ఋషి. వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. పాయింట్ బ్లాంక్ లో వాళ్ళతో విజయవాడ ఎంపీ కేశినేని ట్రావెల్స్ అధినేత కేశినేని నాని ఉన్నారు. నాని గారు, తాజా మంత్రివర్గ విస్తరణ క్రమశిక్షణ గల పార్టీ అనే బ్రాండ్ ఉన్న టీడీపీకి ఆ బ్రాండ్ పోయేలా చేసింది, కరెక్టేనా? అది నేను ఒప్పుకోనండి. ఎందుకంటే ఇది ఒక ప్రజాస్వామ్య దేశం. అందరికీ కూడా కొన్ని ఆస్పిరేషన్స్ ఉంటాయి. కష్టపడిన వాడికి ఆవేదన ఉంటుంది. ఆ ఆవేదన ఒక్కొక్కసారి రకరకాలుగా దాన్ని వెళ్ళగొక్కుతూ ఉంటారు. కానీ ఫైనల్గా వచ్చేప్పటికి అధినాయకుడి మాటే శిరోధార్యంగా కూడా నేను మీరు చూసే ఉంటారు. ఆల్మోస్ట్ ఇమీడియట్ రియాక్షన్స్ కొన్ని ఉన్నాయి. అదేంటంటే కష్టపడి పనిచేసినప్పుడు కమిట్మెంట్ అంటే ఊహించిన స్థాయిలో పార్టీ సభ్యత్వాలకు రాజీనామా చేయాలని కార్యకర్తల నుంచి ఒత్తిడి వరకు, లేకపోతే అవసరమైతే కొత్త పార్టీలు పెడతామనే వరకు వెళ్తారని అసలు ఎప్పుడన్నా అధిష్టానం ఎక్స్పెక్ట్ చేసి ఉంటుందా? ఒకటండి, కొత్త పార్టీ పెడతాం అంటే అంత తెలియదు కదా. కొత్త పార్టీలు పెట్టి మూసేసినవి చాలా మీకు తెలుసు. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ కలిసినటువంటి ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీలు కొత్త పార్టీలు పెట్టి మూసేసింది తెలుసు. ఒక పార్టీ పెట్టి నడపడం అంటే అది చాలా ఒక కమిట్మెంట్ తో, డెడికేషన్ తో ఒక యజ్ఞం. అది నిజంగా చాలా కష్టం. మాట చెప్పినంత ఈజీ కాదు. నా పాయింట్ ఏంటంటే అంత స్థాయిలో అసంతృప్తి, అంటే ఎన్నాళ్ళు అణుచుకున్న అసంతృప్తి ఒక్కసారిగా ఫ్లేరప్ అయిందా? అట్లా అనేకంటే యాస్పిరేషన్స్ ఎక్కువగా ఉండి ప్రతి ఒక్కళ్ళు కూడా 175 మంది ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీలో కూడా మా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది అయితే 120 మంది ఉంది, 110 మంది ఉంది, ఎంతమంది అయితే అంతమంది ప్రతి ఒక్కళ్ళు ఒక ఎలివేషన్ కోరుకుంటారు. దానికోసం చాలా మంది కమిట్మెంట్ తో, డెడికేషన్ తో, కన్విక్షన్ తో పనిచేస్తారు. పనిచేసినప్పుడు అధినేత మమ్మల్ని గుర్తిస్తూ ఉన్నారు కాబట్టి మాకు ఎలివేషన్ వస్తుందని ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టేసుకుంటారు మనసులో. దాని నుంచి ఏంటంటే ఇమీడియట్ గా రాకపోయేవాడికి కొంచెం డిప్రెషన్ ఉంది. ముఖ్యంగా ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తూ అటు అసెంబ్లీలో కానీ బయట కానీ గట్టిగా తిట్టిన వాళ్ళకి కూడా పదవులు రాకపోవడం మీద కొంత అసంతృప్తి మరి ఎక్కువగా ఉంటుంది. సార్, ఇప్పుడు 26 మినిస్ట్రీస్ అయ్యి చాలా అవకాశాలు వస్తాయి. ఇప్పుడు రాజకీయంలో ఏ రోజు ఎట్లా ఉంటుందో తెలియదు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారే ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ కి చోటు ఇచ్చారు. అట్లాగే చాలా మంది కొత్త వాళ్ళకి ఎవరు ఊహించినటువంటి మంత్రి పదవులు వస్తూ ఉంటాయి. అంటే ఇవాళ ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా అందరినీ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం హెడ్ ఆఫ్ ది పార్టీస్ మీద ఉంది. ఇప్పుడు మా పార్టీ ప్రెసిడెంట్ గా చంద్రబాబు నాయుడు గారు కులాలు, మతాలు, ప్రాంతాలు, ఏరియాలు ఇట్లా రకరకాల బ్యాలెన్స్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో కొంతమంది నిజంగా కూడా అర్హులు మిస్ అవుతూ ఉంటారు. సో అది ఆయనకు కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. కానీ ఇప్పుడు కాకపోతే ఒక పార్టీ, ఒక క్రమశిక్షణ, ఒక కమిట్మెంట్ తో పనిచేసిన వ్యక్తులు ఇవాళ కాకపోతే రేపైనా కానీ అవకాశాలు వస్తాయని చెప్పి మా అభిప్రాయం. కానీ జంపింగ్ జలానీలకి మంత్రి పదవులు ఇవ్వడం విషయంలో అటు ప్రతిపక్షమే కాదు, సొంత పార్టీలోనే వస్తున్న వేడి మీకు తెలియదు కాదు. మరి ఏ రకంగా సమర్థించుకుంటారు? ఇప్పుడు పార్టీకి కొన్ని కంపల్షన్స్ ఉంటాయి, అధినేత కొన్ని కంపల్షన్ ఉంటాయి. ఇప్పుడు రాయలసీమ ఉంది, అక్కడ పార్టీ బలోపేతం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కొన్ని సామాజిక వర్గాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో దాంట్లో ఇప్పుడు నేను బిలీవ్ చేసేది చెప్పాలంటే జగన్ ని వైసీపీని టార్గెట్ చేయడానికి, వైసీపీని జగన్ ని టార్గెట్ చేయడం అనేకంటే నేను ఇంకొకటి ప్రయారిటీ నేను అనుకుంటా. 2004 to 2014 మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ప్రజలు రాంగ్ డెసిషన్తో రాష్ట్రం నష్టపోయింది. ఈ రాష్ట్ర ప్రజలు నష్టపోయారు. ఈ 2014 నుంచి 2004 నుంచి 2014 వరకు జరిగినటువంటి అవినీతి అవనండి, లేకపోతే అక్రమాలు అవనండి, లేకపోతే ఈ రాష్ట్ర విభజన అవనండి, అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉండుంటే ఈ రాష్ట్రం ఇట్లా అయ్యేది కాదు. కాబట్టి ఇవాళకైనా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీ అధికారంలో ఉంటే ఈ రాష్ట్రానికి మంచిది. ఎక్కడ ఇప్పుడు మరి చూస్తే నిజంగా కూడా బంగాళాఖాతంలో అంత లోతుకి వెళ్ళిపోయినటువంటి రాష్ట్రం విభజన. అప్పుడు ఒక రాజధాని లేదు, బైఫర్కేషన్లో న్యాయం జరగలేదు, అన్సైంటిఫిక్ గా విభజించారు కాంగ్రెస్. ఇన్ని కష్టాల నుంచి మీరు వాళ్ళు చూస్తే ఇవాళ మాక్సిమం ఇప్పుడు 3 years కి కొంచెం తక్కువ, రేపు మే ఎండింగ్ వస్తే 3 years అవుతాయి. ఈ లోపు మనం ఒక సెక్రటరేట్ ఏర్పాటు చేసుకున్నాం. 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారంటే ఎవరి మీద? అదే టైంలో విమర్శలు కూడా ఉన్నాయిగా, అంతా తాత్కాలికమే, ఒక శాశ్వతానికి ఒక్కటిగా వేయలేకపోయారని. ఒక మామూలు ఇండివిజువల్ హౌస్ కట్టాలంటే 4 ఏళ్ళు పడుతుంది. మామూలు ఇండివిజువల్ హౌస్. అటువంటి దాన్ని ఇవాళ పట్టిసీమ అవనండి, లేకపోతే అమరావతిలో 33,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్లు ఇచ్చిన రైతులు త్యాగం అవనండి, నాయకుడి మీద నమ్మకం అవనండి, ప్రేమ అవనండి, ఇవాళ మనం టెంపరీ అని నేను ట్రాన్సిట్, అది టెంపరీ కాదు, బిల్డింగ్ పర్మనెంటే. అది రేపు వేరే వాటికి వాడుకుంటాం మేము.
అది ట్రాన్సిట్ సెక్రటరియట్. ఇవాళ అట్లాగే ఒక ఎయిర్పోర్ట్ 11 ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియాలో చరిత్రలో 11 నెలల్లో ఒక ఎయిర్పోర్ట్ కట్టినటువంటి చరిత్ర ఎక్కడ లేదని వాళ్ళే ఒప్పుకుంటారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏవియేషన్ మినిస్ట్రీని వాళ్ళు ఒప్పుకుంటుంది. అది చంద్రబాబు నాయుడు గారు యొక్క సమర్థత, ఆయనకున్నటువంటి డెడికేషన్, కమిట్మెంట్, ఆయనకున్న డ్రైవ్, ఒక విజను. అటువంటి నాయకుడు నేతృత్వంలో ఉంటేనే, అటువంటి పార్టీ నేతృత్వంలో ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఇవాళ ఇటువంటి పరిస్థితులు ఇంకా అవసరం. కాబట్టి ఈ పొలిటికల్ కన్సల్టేషన్ అనేది ఖచ్చితంగా అవసరం. జగన్ అనే వ్యక్తి ఆల్రెడీ 10-12 కేసులో ఉన్నాడు, ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చాడు. రేపు మళ్ళీ ఇప్పుడు మన శశికళకే మీరు చూస్తే చిన్న తప్పుకి 4 ఏళ్ళు జైలు శిక్ష పడింది. ఈ లెక్కన జగన్ పడాలంటే 100 ఏళ్ళు పైన పడుతుంది. రేపు అట్లాంటి వ్యక్తుల చేతిలోకి రాష్ట్రం వెళ్తే ఈ రాష్ట్రం మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ 2014 నుంచి 14 వరకు పదే పదే అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు కానివ్వండి, లేకపోతే బయట కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గురించి ఎక్కువగా మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కువ ఆలోచించడం, అంటే జగన్ చూసి తెలుగుదేశం పార్టీ కానీ అధినేత కానీ ఒక రకంగా భయపడుతున్నారనే అర్థం కాదా ప్రజల్లో? అసెంబ్లీలో మాకు ప్రతిపక్షం ఎవరు మీరు చెప్పండి? ఎవరో మాకు ప్రతిపక్ష నేత మాట్లాడుతూ ఉంటాడు, దానికి సమాధానం చెప్పాలి కదా. మేము సమాధానం చెప్పాల్సినప్పుడు మా టార్గెట్ ఎవరు? ఇప్పుడు సభలో సిపిఎం లేదు, కాంగ్రెస్ లేదు, మా ప్రతిపక్షంలో వైసీపీ ఒకటే. వైసీపీనే కదా మేము ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని మాట్లాడతారు, మేము వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా. సమాధానం చెప్పినప్పుడు టార్గెట్ మనం ఇప్పుడు మాకు ఒక అవినీతి పరుడు ప్రతిపక్ష నేతగా వాళ్ళ అసూయ పడతా ఉన్నాడు. ఈ డెవలప్మెంట్ చూసి ఇది చూసి అసూయపడి రకరకాల విమర్శలు చేస్తున్నాడు, రకరకాల కుట్రలు పంటున్నాడు, కొత్తంత్రాలు పంటున్నాడు, ఏమి జరగనీకుండా. మొన్న వైజాగ్ లో కానీ మరో విషయం మనం మర్చిపోకూడదు, జగన్మోహన్ రెడ్డి ఇంకా అండర్ ట్రయల్ లో ఉన్నాడు, ఆయన ఇంకా కన్విక్ట్ కాలేదు. అవును, అవుతాడు. ఇప్పుడు శశికళ కూడా అండర్ ట్రయల్ లో శశికళ చాలా ఏళ్ళు ఉంటాయి, కానీ జైలుకి వెళ్ళింది కదా. ఫైనల్ గా అల్టిమేట్ గా ఎక్కడికి వెళ్ళింది? జైలుకి వెళ్ళింది, 4 ఏళ్ళు జైలు పడింది. సో జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించడమే టార్గెట్ అంతేనా? మేము పంపించమండి, న్యాయం పంపిస్తుంది, ధర్మం పంపిస్తుంది, నీతి పంపిస్తుంది. అంటే బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కేసీఆర్ నాయన్తో పాయింట్ బ్లాంక్ కొనసాగుతుంది. వెల్కమ్ బ్యాక్ టు పాయింట్ బ్లాంక్. పాయింట్ బ్లాంక్ లో ఎంపీ కేసీఆర్ నాని ఉన్నారు. రాణి గారు, సుదీర్ఘ రవాణా వ్యాపారం అనొచ్చా, దాన్ని రవాణా రంగం అనొచ్చా, దాని నుంచి రాజకీయ రంగానికి రావాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అది ముఖ్యమంత్రి గారు యొక్క ఇది, ఆయన ప్రోద్బలం. ఆయన నన్ను రాజకీయాల్లో దింపాలనుకున్నారు, ఆయన నన్ను ఎంపీ చేయాలనుకున్నారు, చేశారు అంతే. మొదటి క్లాస్ మీకు ఆలోచన లేదా రాజకీయాల్లోకి రావాలని? ఒకప్పుడు ఎప్పుడో పీఆర్పీలో 3 నెలలు ఉన్నా. అక్టోబర్ 2008లో జాయిన్ అయ్యాను. అది కూడా కొన్ని కారణాల వల్ల 3 నెలలు ఉన్నా. కారణాలు ఏంటో చెప్పొచ్చు? ఆ కారణాలు చెప్పేసాం, ఆల్రెడీ ప్రజలకు చెప్పేసాం. మీ టీవీలోనే అంటున్నారు, డిబేట్లు జరిగినాయి, డిస్కషన్లు జరిగినాయి, అయిపోయినాయి. మళ్ళీ కావాలంటే ఆ విజువల్స్ మీరు ప్లే చేసుకోండి. సో చిరంజీవి పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక ముద్ర వేసి బయటకు వచ్చేసారు మీరు, కుల పార్టీ అని. నాకు గుర్తున్న ఫస్ట్ టైం మీరే అనుకుంటా ముద్ర వేశారు, 2 టికెట్లు అమ్ముకుంటున్నారు. అంటే అప్పటి నుంచి ఒక వివాదాస్పద రాజకీయ నేతగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ నాని అదే బ్రాండ్ ని కొనసాగిస్తూ ఉన్నారు. దాన్ని మీరు ఎంజాయ్ చేస్తారా? ఏముంది నాదో వివాదాలు చెప్పండి మీరు. ఎగ్జాంపుల్స్ చెప్తే ఏమేమి వివాదాలు ఉన్నాయో చర్చించుకుందాం దాని మీద కూడా. నేను అసలు వివాదాలు దేనికి వెళ్ళను. వివాదాలు మీద చుట్టూ మీ దగ్గరికి వస్తున్నాయా? ముక్కుసూటిగా ఉంటా, నిక్కచ్చిగా ఉంటా. దేన్నైనా మొహం మీద మాటగల దమ్ము దగ్గర. అదే నాలో ఉన్న నీతికి పవర్ అది, నాలో ఉన్న నిజాయితీ పవర్ అది. అంతేగాని నా చుట్టూ ఏ వివాదం ఉంది, నేనేం తప్పు చేశాను? ఇప్పుడు వరకు నా చరిత్ర తీస్తే నేను చేసిన తప్పేంటి? వివాదాలు ఎందుకు వస్తాయి నా చుట్టూ? పీఆర్పీ నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రశాంతంగా ఉన్న పార్టీ పరిస్థితుల్లో మొట్టమొదటి వివాదం అది కదా? మీడియా దాన్ని వివాదంగానే చూస్తుంది. ఏమీ లేని చోట ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తే, అట్లీస్ట్ సెన్సేషన్ అనుకోవచ్చు. మీరు వివాదాలు సృష్టిస్తే మీ టీవీలు నడవు. వివాదాలు సృష్టిస్తేనే వాళ్ళు మీ మీడియా నడుస్తుంది. ఉన్నదాన్ని చూపిస్తాం, ఉన్నదానికి 10 రెట్లు చూపిస్తారు. మొన్న ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దాంట్లో నాని వెళ్ళాడు, అడ్డగించాడు అన్నారు. మీరు విజువల్స్ చూపిస్తారా? మీరు ప్రూఫ్ చూపిస్తారా? చూపించండి. దీని మీద మీరు ఎందుకు ఫైట్ చేయలేదు? కొన్ని సైలెన్స్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఎనీథింగ్. కొన్నిసార్లు సైలెన్స్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఎనీథింగ్. నిశ్శబ్దంకు ఉన్న పవర్ దేనికి ఉండదు. నా నిజాయితీ ఏంటో నాకు తెలుసు. నా నిజాయితీ ఏంటో నాకు తెలుసు. సో ఎంత నిజాయితీ ఉన్న కేసీఆర్ నాని రాజకీయాల్లో మనగలుగుతారా? సార్ ఒకటండి, కన్విక్షన్తో పనిచేస్తున్నాం, డెడికేషన్తో పనిచేస్తున్నాం. ఇవాళ నా పార్లమెంటు, విజయవాడ పార్లమెంటు ఈ 2.5 ఏళ్ళ తర్వాత దిస్ ఇస్ ది వన్ ఆఫ్ ది మోడల్ పార్లమెంట్ ఇన్ ది కంట్రీ. దట్ ఈస్ మై కమిట్మెంట్ అండ్ డెడికేషన్. మిగతా ఎంపీలు చేయలేదు, కేసీఆర్ నాని చేసింది. డెఫినెట్ గా ఇవాళ 265 గ్రామాలు ఉన్నాయి నా పార్లమెంట్ నియోజకవర్గం. 265 గ్రామాల్లో కూడా టాటా ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. అవును, ఎందుకు మిమ్మల్ని చూస్ చేసుకున్నారు టాటా? చెప్పే కదా, దట్ ఈస్ ది పవర్ ఆఫ్ నిజాయితీ అని మీకు ఇందాకే చెప్పా. అండ్ దే గాట్ ఆల్ ద సర్వీస్, మొత్తం సర్వే చేసుకున్నారు. మొత్తం వాళ్ళంతా కూడా అసెస్ చేసుకుని
దిస్ ఈజ్ ది రైట్ ఎంపీ, పనిచేసే ఎంపీ, డెడికేషన్ కమిట్మెంట్తో చిత్తశుద్ధితో పనిచేసేటువంటి వ్యక్తి ఇతను అయితే కనుక దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ ప్రాజెక్టులు. ఇది మోడల్ పార్లమెంట్గా నేను రతన్ టాటా గారు కూడా ఈ పార్లమెంట్ని ముఖ్యమంత్రి గారి యొక్క కోఆపరేషన్తో ముందుకు తీసుకెళ్ళాము, ఎంబోయ్ చేసుకున్నాం. బ్రహ్మాండంగా వాళ్ళ 10 లక్షల మందికి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. సో దుర్గగూడ ఫ్లైఓవర్ నాన్నగారు, ఆ క్రెడిట్ ఎవరిది ఇప్పుడు? దుర్గగూడ ఫ్లైఓవర్ క్రెడిట్ ఎవరికి వస్తారు? అని చంద్రబాబు నాయుడు గారిది. ఈ రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరిగినా ఆయన ఆశీస్సులు జరిగినాయి. కాకపోతే మేమేంటంటే ఆయన చెప్పిన పని ఆదేశించిన దాన్ని మేము ఫాలోఅప్ చేసి మేము టేకప్ చేసి ఆ పని మానిటర్ చేసుకుంటాం. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న దాని వెనకాల ఫైట్ చేసి పార్టీ ఫైట్ చేసేలా ముందుకు తీసుకెళ్తే మొత్తం అంతా మీ జేబులో వేసుకోలేదా? శంకుస్థాపనలు కానీ ఆ తర్వాత కానీ దుర్గ ఫ్లైఓవర్ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న దాని మీద పోరాటం చేశాడు. అప్పుడు లగడపాటి రాజగోపాల్ దాన్ని వ్యతిరేకించాడు. అప్పుడు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. అక్కడ హామీ ఇచ్చినప్పుడు బుద్దా వెంకన్న పోరాటం ఫలించి మనం ప్రభుత్వంలోకి వచ్చాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ మీద తెచ్చాం. అది టికెట్ వచ్చే విషయంలో చివరి నిమిషం దాకా మీకు కన్ఫర్మ్ చేయలేదంటారు తెలుగుదేశం పార్టీలో, కరెక్టేనా నాన్నగారు? చెప్పే కదండి, ఇప్పుడు అధినేతకి అనేక చిక్కుముళ్ళు ఇప్పుకోవాల్సిన పని ఉంటుంది. కులాలు, మతాలు, వ్యవహారాలు, మళ్ళీ అలయన్స్లు, అన్నిట్లో కొంచెం లేట్ అయి ఉండొచ్చు టికెట్ అనౌన్స్ చేయడం. నాకేం ఇబ్బంది లేదు. నాకు ఎందుకంటే అధినేత మీద నాకు నమ్మకం. నేను ముందే చెప్పా, చాలా మంది ప్రెస్ మీడియాలో అడిగితే ఈ విజయవాడ నుంచి పోటీ చేసేది నేనే, గెలిచేది నేనే అని చెప్పా టికెట్ ఇవ్వకముందు. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ మీకు? నేను చేసిన వర్క్, ఎందుకంటే 2013 పాదయాత్ర టైం నుంచి నేను చంద్రబాబు నాయుడు గారితో ఆయన నన్ను ఇక్కడ విజయవాడ పార్లమెంట్ నుంచి 1 year ఎలక్షన్స్ ముందు, బట్ అంతకన్నా ముందు మీకు ప్రజా జీవితంలో పెద్ద పాత్ర ఉంది. 14 months ఇప్పుడు ఎక్కడో చోట స్టార్టింగ్ ఉండాలి కదా ప్రజా జీవితంలో. చిన్నప్పటి నుంచి అంటే ఆ కాన్ఫిడెన్స్ మీకు ఉండడానికి కానీ ముఖ్యమంత్రి ఉండడానికి కానీ కారణం ఏంటనేది నాకు అర్థం కాదు. నా పనితీరు, నా ఎఫిషియన్సీ, నాకు ఉన్నటువంటి నాకు విజయవాడలో నాకు కేసీఆర్ నాని వెనకాల ఉన్న 100 కోట్లు, అది కూడా ఒక కారణమే కదా. మీరు ఎట్లా మాట్లాడుకుంటే తీసుకోవచ్చు, అది కూడా ఒక కారణం ఉందా? దేనికైనా ప్రూఫ్ చెప్పాలి. అదే మీరు 100 కోట్లు మేము ఎక్కడ పెట్టాం ఉన్నాయా అని అడుగుతున్నా. నాకంటే 100 కోట్లు ఉన్న వాళ్ళు విజయవాడలో 1,00,000 మంది ఉన్నారు. విజయవాడ సిటీలో నాకంటే 100 కోట్లు ఎక్కువ ఉన్న 1,00,000 మంది ఉన్నారు. విజయవాడ సిటీనే, బయట కూడా అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తం అసలు వాళ్ళందరికీ ఎందుకు రాలా? సో కేసినేని నానికి బ్రాండ్ కేసినేని, సో ఆ బ్రాండ్ నే వదిలేద్దాం అనుకున్నారా? ఎందుకు అంత మనస్తాపానికి గురి కావాల్సి వచ్చింది? తప్పుకుందాం అనుకున్నారా? బాధ్యతలు వేరే వాళ్ళకి అప్పచెప్దాం అనుకున్నారా? మూసేద్దాం అనుకున్నారా? కేసినేని గ్రూప్ లో కేసినేని ట్రావెల్స్ అనేది ఒక డివిజన్. 1928 లో మా గ్రాండ్ ఫాదర్ వన్ ఆఫ్ ది ఫస్ట్ బస్ ఆపరేటర్స్ ఇన్ ది కంట్రీ. సో అప్పటి నుంచి శ్రీ సీతారామాన్య బస్ సర్వీస్ అని ఆయన నడిపేవాళ్ళు. 1958 లో ఇవన్నీ కూడా అప్పుడు నేషనలైజ్ చేసినప్పుడు దాదాపు 150 బస్సులు మా తాతగారి నేషనలైజ్. ఆయన అప్పటి నుంచి కూడా టూరిస్ట్ బస్సులు తిప్పేవాళ్ళు. నేను మా ఫాదర్ నా 5 years అప్పుడు చనిపోయారు. నేను 84లో తాతగారు అప్పుడు అనారోగ్యం ఉంటే నేను 12th క్లాస్ చదువుతాం అనేసి వచ్చి 12th క్లాస్ అయిపోయిన తర్వాత నేను టేకప్ చేశాను బిజినెస్. మీ తాతగారి పేరా? కేసినేని వెంకయ్య గారు. వెంకయ్య అదే పేరా? సేమ్ కేసినేని అంటే మా ఇంటి పేరు కాదు కదా మీ పేరు? అంటే నాని అనేది ముద్దు పేరు ఉంటుంది, అసలు పేరు తాతగారిదా? శ్రీనివాస్ నా పేరు. నా విషయం తీసుకోండి, నేను చాలా నీతిగా చేసే వ్యాపారం. మీరు తీసుకుంటే నా బస్సు మీరు రికార్డు తీయండి, లేదా మీ మీడియాలో మీరు చూసే ఉంటారు. నా బస్సులో యాక్సిడెంట్ మనిషి చచ్చిపోయడం 7 ఏళ్ల క్రితం జరిగింది. అది కూడా ఎదురు లారీ వచ్చి మా బస్సును అడ్డంగా గుద్దితే ఒక 2 చచ్చిపోయారు, మా డ్రైవర్తో సహా. అది లాస్ట్ యాక్సిడెంట్. అంటే చిన్న చిన్న గీతలు పడతాం వదిలేస్తే నా బస్సులో అంత సేఫెస్ట్ ట్రావెల్ నా బస్సు. నేను తిప్పేది స్టేజ్ క్యారేజ్ కాదు, ఇట్స్ పాయింట్ టు పాయింట్ ఆపరేషన్ విచ్ ఈజ్ అప్హెల్డ్ బై సుప్రీం కోర్ట్ 93 ఇట్ సెల్ఫ్. ఎందుకు క్లోజ్ చేసేద్దాం అంటున్నారు అనుకుంటున్నా? ఎంత సుదీర్ఘమైన చరిత్ర ఉన్న కేసినేని ట్రావెల్స్ ని క్లోజ్ చేద్దాం అన్న అంత స్థాయిలో హట్ అవడానికి కారణం అంటే ఇప్పుడు చిన్న విషయం కాదు కదా. మొన్న మీరు చూసారు దివాకర్ ట్రావెల్స్ బస్సు యాక్సిడెంట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు అడుగొచ్చాడు. ఆయనకి నా పేరు పలకటం కూడా రాదు. కాశినేని నాని ఏం తప్పు చేశాడండి? కాశినేని నాని తప్పు చేస్తే సీఎం గారు పోనీ నేను తప్పు చేశాను అనుకుందాం, సీఎం గారు ఎందుకు సమాధానం చెప్పాలి? నా వల్ల సీఎం గారు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడాలి? అవసరం లేదు కదా. నేను ఇక్కడ కాకపోతే నాకు 25 రాష్ట్రాలు ఉన్నాయి. తిప్పుతారా, క్లోజ్ చేస్తారా? ఈ 2 రాష్ట్రాలు అయితే తిప్పను. డెసిషన్ తీసేసుకున్నారా? ఇట్ ఈస్ టేకెన్. ఆరెంజ్ ట్రావెల్స్ తో ప్రాబ్లం ఏంటి? ఆరెంజ్ ట్రావెల్స్ జగన్మోహన్ రెడ్డి దాన్ని ఇదంతా ఏంటి వివాదం? ఇంకా ప్రూవ్ చేస్తారా? దాని మీద కట్టుబడి ఉన్నారా? జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు ఆరెంజ్ ట్రావెల్స్ అనేది జగన్మోహన్ రెడ్డి బినామీ. అతను కూడా ఈ 2.5 ఏళ్ళలో పెరిగిన వ్యక్తి. ఆరెంజ్ ట్రావెల్స్ సంబంధించిన ఆరెంజ్ ట్రావెల్స్ అనేది ఇప్పుడు అన్ని కూడా అతని వెహికల్స్. ఇప్పుడు నా వెహికల్స్ ఉంటే ఐదర్ ఆంధ్రాలో రిజిస్ట్రేషన్ ఉంటుంది, కర్ణాటక తిరిగేది అయితే కర్ణాటకలో రిజిస్ట్రేషన్ ఉంటుంది, తమిళనాడు తిరిగేది తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్ బస్సు వచ్చి ఆంధ్రాలో ఎక్కడ తిరుగుతుందండి? అరుణాచల్ ఇప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదు రవాణా శాఖ? అది మీరు బాలసుబ్రహ్మణ్యం గారిని అడగాలి. మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, ఎన్నాళ్ళ నుంచి తిరిగి వ్యాపారం చేస్తున్నారు ఇప్పుడు. రవాణా రంగం. అది
నేను దాని మీద కామెంట్ చేయదలుచుకోవాలా. అసలు వివాదం అక్కడ మొదలైంది కమిషనర్. నేను దాని మీద కామెంట్ చేయదలుచుకోవాలా. అది ఎవరైనా కానీ తప్పు చేస్తున్నాం రైట్ చేస్తున్నాం అనేది వాళ్ళ గుండెల మీద చేసుకుని వాళ్ళు చెప్పుకోవాలి. పాయింట్ బ్లాంక్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత పాయింట్ బ్లాంక్ కొనసాగుతుంది. వెల్కమ్ బ్యాక్ టు పాయింట్ బ్లాంక్. పాయింట్ బ్లాంక్ లో ఎంపీ కేశినేని నాని ఉన్నారు. నాని గారు, ఈ మధ్య కేశినేని నాని బీజేపీకి దగ్గరగా ఉంటున్నారా? అంటే నార్మల్ గా ఎంపీగా ఉండే సంబంధం కన్నా మరి కొంచెం ఎక్కువ సాన్నిహిత్యం. నేను రాజకీయంలో ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటాను. లేకపోతే వెళ్ళి నా హ్యాపీ నా వ్యాపారం నేను చేసుకుంటాను. అంతేనా? అంతే. అంటే రేపు ఎటు నుంచి అటు వచ్చిన ఒక బెర్త్ ఒక టికెట్ విజయవాడకి బీజేపీ నుంచి సిద్ధం చేసుకుంటున్నారు నాని. నేను ఉన్నంతకాలం రాజకీయంలో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉంటాను. లేని రోజు హ్యాపీగా నా వ్యాపారం. చాలా మంది చెప్తారుగా ఈ మాటలు, చివరి శ్వాస ఉన్నంత వరకు పార్టీ నాకు అడిగారు, నేను బస్సులో ఆపింది ఎందుకు? ఒక మాట కోసం. నా నాయకుడు మాట్లాడకూడదు అని ఆపా. ఒక్క నిర్ణయం మళ్ళీ మార్చుకోను. దట్ ఈస్ కేశినేని నాని. నాకు ఆశ్చర్యంగా ఉంది, ఇంత సున్నితంగా కేశినేని నాని రాజకీయాలు ఎట్లా చేస్తున్నారు, అది కృష్ణా జిల్లాలో అని. అదే మీరు నా ప్రజలను రాజకీయాల గ్రామాల్లోకి వెళ్ళి ఊళ్ళోకి వెళ్ళి నా ప్రజలను అడగండి, విజయవాడ ప్రజలను అడగండి, కేశినేని నాని ఏం చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు, చేయట్లేదని వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోండి. నేను చెప్పడం మీరు చెప్పడం కాదు. సో బీజేపీతో కేవలం ఒక ఎంపీకి కేంద్రానికి ఉండే సంబంధం పార్ట్ ఆఫ్ ఎన్డీఏ. సో ఇవాళ నాకు విజయవాడలో ఫ్లైఓవర్ ఇచ్చారు, పెన్సర్క్లేర్ ఫ్లైఓవర్ ఇచ్చారు, విజయవాడ మచిలీపట్నం రోడ్డు ఇచ్చారు, బైపాస్ ఇచ్చారు. నాకు 4,000 కోట్లు 72 కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి తిరువురు రోడ్డు ఇచ్చారు. నాకు 480 కోట్లు విజయవాడకి డ్రైనేజ్ సిస్టమ్కి ఇచ్చారు. అలాగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి 150 కోట్లు ఇచ్చారు. దాదాపు విజయవాడ మన ఎయిర్పోర్ట్ నాకు తెలిసి తెలుగు ఎంపీలు ఎవరిని తెచ్చుకోలేదనుకుంటా కదా. నాకు మాక్సిమం చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు అట్లాగే కేంద్రం నుంచి కూడా సపోర్ట్ బాగా లభించింది. ఖచ్చితంగా నాకు 4,000 కోట్ల వరకు విజయవాడ డెవలప్మెంట్ కోసం 60 ఏళ్ళు చెప్తారు ఆయన డబ్బులు ఈసారి వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు మన కేంద్రంతో బాగుంటేనే మనకు నిధులు వస్తాయి. ఇక్కడ డబ్బులున్న దుర్గ ఫ్లైఓవర్ ఎందుకు ఆలస్యం అవుతుంది ఎంపీ గారు? అవట్లేదు, యాజ్ పర్ షెడ్యూల్ వెళ్తుంది. యాజ్ పర్ షెడ్యూల్ అవుతుంది. ఇట్స్ వెరీ టెక్నికలీ క్రిటికల్ ఫ్లైఓవర్. మనం అందుకే అప్పుడు అంతకుముందు మిగతా వాళ్ళు మాట్లాడినప్పుడు అది కుదరదన్నారు. కుదరదని సాధ్యమైన అసాధ్యం దాన్ని సుసాధ్యం చేసాం. పట్టుదల పెట్టాం, అయ్యింది. మీరు వెళ్ళి చూస్తే ఆ విజువల్స్ అవి చూపిస్తాం మీకు. చాలా క్రిటికల్ ఫ్లైఓవర్ అది. ఒక పక్క కొండ, దాని నదిలోకి ఒక పార్ బ్రిడ్జ్ చేసి, అంటే ఉన్న రోడ్ లెవెల్ ఒక బ్రిడ్జ్ చేసి జరగాల్సింది. ఇంతకాలం ఇన్ని దశాబ్దాలుగా అసలు ఎందుకు ఆలస్యం అవడం? కేవలం రాజకీయ నిర్లక్ష్యమేనా? ఒకటి, మీ ఊరి మీద మీకు కమిట్మెంట్ ఉంటుంది, నా ఊరి మీద నాకు కమిట్మెంట్ ఉంటుంది. నా ఊరు బాగు చేసుకోవాలి నాకు కోరిక ఉంటుంది, పక్క ఊరు ఉంటుంది కదా, సింపుల్. సో లగడపాటి కాకుండా ఈ ఊరి మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరైనా ఎంపీ అయి ఉంటే ఈ పాటికి ఇప్పుడు పూర్తి అయి ఉండేది. అది విజయవాడ ఇంకో రకంగా ఉండేది కంప్లీట్ గా. వాళ్ళు మేము చేసి చూపించాం కదా. 3 years, రేపు ఇంకా 2 years ఉంది. విజయవాడ విల్ బి ది మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ ఇన్ కంట్రీ. అవునా? రాజధాని మీద మీ కాన్ఫిడెన్స్ ఏ రకంగా ఉంది నాని గారు? అంటే 2018కి పోలవరం కానివ్వండి, 2019 ఎన్నికల నాటికి రాజధానికి ఒక రూపు కానివ్వండి, ఇవాళ ఉన్న పరిస్థితి చూసే ఆ రెండు సాధ్యమయ్యే అవకాశం ఉందనుకుంటున్నారా మీరు? కేంద్రం నుంచి వచ్చే నిధులు తీసుకున్నా ఇప్పుడు ఒకటండి, పోలవరంకి ఆల్రెడీ మీకు కేంద్రం ఫండింగ్ ఇస్తుంది. ఆల్రెడీ మన 2,400 crores ఆల్రెడీ రిలీజ్ అయింది. అట్లాగే రాజధాని కూడా, అంటే మొత్తం సిటీ అంతా వచ్చేస్తుందని నేను చెప్పను, కానీ మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ మటుకి వస్తాయని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. కానీ ఇప్పటికే ఇంకా మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేయకపోవడం, దీని మీద విమర్శలు. ఇంకా టైం ఎంతో లేదు కదా, మరొక ఏడాదిన్నర పోతే ఇంక ఎన్నికల హడావుల్లోకి వెళ్ళిపోతారు. మీకు ఇందాక చెప్పాను, ఒక ఇల్లు కట్టుకోవాలని మనం 4 ఏళ్ళు పడుతుంది. మీరేమో 2 ఏళ్ళలో డెలివరీ చేయమంటారు మమ్మల్ని. ఖచ్చితంగా చేసాం. ఆల్రెడీ సెక్రటరియట్ వచ్చింది, అసెంబ్లీ వచ్చింది, ప్రస్తుతానికి ఇబ్బంది లేదు. కాకపోతే ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏంటంటే ఇది ఒక ఐకానిక్ సిటీగా, ప్రపంచంలోనే ఒక అందమైన లివబుల్ సిటీగా, అటు పేద ప్రజలు అవనండి, మధ్యతరగతి సంపన్నులు అవనండి, ఒక లివబుల్ సిటీగా అన్ని రకాలైనటువంటి మీకు సివరేజ్ అవనండి, డ్రైనేజ్ అవనండి, స్టామ్ వాటర్ డ్రైనేజ్ అవనండి, డ్రింకింగ్ వాటర్ అవనండి, గ్రీన్ సిటీ, సోలార్ ఎనర్జీ అవనండి, లేకపోతే వైట్ అండ్ బ్లూ, గ్రీనరీ ప్లస్ బ్లూ కలిపింది అవనండి, అది ఒక అద్భుతమైన ప్రపంచం సృష్టించాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన. సో దాంతో మీకు ఇమీడియట్ గా అయిపోవాలంటే మనకి అంత ఎనీ సివిల్ కన్స్ట్రక్షన్ అంత స్పీడ్ గా చేయకూడదు. అంత స్పీడ్ గా రికార్డు స్థాయిలో మీరు అసెంబ్లీ మాత్రం ఒకటి చేయగలిగారు 192 రోజులు. డెఫినెట్ గా చేశారు. అన్ని కూడా బ్రహ్మాండంగా, సెక్రటరియట్ కూడా మొత్తం ఫంక్షనింగ్ లో చాలా బ్రహ్మాండంగా వచ్చింది. రైట్. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి కేశినేని నాని ఒక కడిగిన ముత్యం అనుకోవచ్చా? స్థల వివాదాలు కానివ్వండి, లేకపోతే ట్రావెల్స్ వివాదాలు కానివ్వండి, అన్నింటినీ వదిలేసి కేవలం రాజకీయాలు మాత్రమే చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? స్థల వివాదాలు నమ్మేదేం లేవు. ఇంకా ఇప్పుడు జరిగింది కదా మీ ఆఫీసు హడావుడి, ఆయన కంప్లైంట్లు, అదంతా జరిగింది కదా. ఎక్కడ ఇప్పుడు
అది ఒక ఆరోపణ మాత్రమే. చూపించమని నేను ఏదైనా నిరూపణలు కావాలంటున్నా, ఎగ్జాంపుల్స్ కావాలంటున్నా, ప్రూఫ్లు కావాలంటున్నా. ప్రూఫ్ ఉంటే గానీ కేసు నేను ఏం మాట్లాడు. ఇప్పుడు అనవసరమైన ఆరోపణలు ఎవరు చేయకూడదు మనిషి మీద. అది 200 గజాల స్థలం. నేను ఇవాళ Precise గా తీసుకున్నారా point? నేను కానీ మా కుటుంబం కానీ దానాలు ఇచ్చిన స్థలాలు చూస్తే వాళ్ళు 200 కోట్లు ఉంటాయి. అవును, కానీ ప్రెస్టేజ్ గా తీసుకున్నట్టున్నారా ఒక్క విషయాన్ని. 200 గజాల స్థలం కేసీఆర్ నాని ఆక్రమించాల్సిన అవసరం లేదు. ఉమ్. 200 గజాల స్థలం అది. నేను ఇవాళ కొత్త ఆటనారకు రోడ్డు కావాలని, అప్పుడు నేను ఎంపీని కూడా కాదు, 15 ఏళ్ళ క్రితం ఆటనారులో మా తాతగారు 66లో మా తాతగారు ఆటనారుకి రావడానికి ముఖ్య కారణం. ఆ రోజున 50 ఎకరాలు మా సొంత పొలం దానం ఇచ్చాం. వాళ్ళు 1,25,000 మంది ఆటనాలు పనిచేస్తున్నారు. ఆ రోజు పండిట్ జవహర్లాల్ నెహ్రూ వచ్చి ఫౌండేషన్ ఇచ్చాడు, ఇందిరాగాంధీ వచ్చి ఇనాగ్రేషన్ చేసింది. మళ్ళీ కొత్త ఆటనారు కడితే రోడ్లు అయితే 2 ఎకరాలు నష్టం. వాళ్ళు నాకు 60 కోట్ల రోడ్డు ఇస్తాం. ఎక్కడన్నా మా కుటుంబం దానం చేసి 200 ఎకరాలు ఉంటాయి, 200 కోట్లు ఉంటుంది వాళ్ళ విజయవాడ సిటీలో. 200 గజాల స్థలం నాకు ఎందుకండి, అవసరం అంటారా? సో కేసీఆర్ నాని అంటే ఏం చెప్పాలంటే నిజాయితీకి మారు పేరు, డౌటే లేదు. ముక్కుసూటి మనిషి, దానకర్ణుడు, వివాదరహితుడు. దానకర్ణుడు అన్ను, కానీ సొసైటీకి ఉపయోగపడాలి మా పనులు మా ఫ్యామిలీ చేసిందంట. వివాదరహితుడు అనొచ్చా పోనీ? ఖచ్చితంగా వివాదం. అదే ఉన్నదన్నట్టు మొహం మీద మాడతా. అది ఇనిషియల్ గా ఎవరికి అటెండ్ నేను బిలీవ్ చేసేది ఏంటంటే అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మీద నేను ఫీల్ అవుతాను. అదే కరెక్ట్ అవుతుంది. మీ విషయంలో కరెక్ట్ అవుతుందా? ఆదినిష్ఠూరం కంటే అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం కరెక్ట్ నా భావన. అది కరెక్ట్ అవుతుంది కూడా ఇవాళ. రైట్. ట్రావెల్స్ ఇక్కడ సర్వీసెస్ స్టాప్ చేసిన తర్వాత 2 రాష్ట్రాల్లో రవాణా శాఖ మీద మీరు అంటున్న అవినీతిపై పోరాడబోతున్నారా, ఒక ఎంపీగానో లేకపోతే ఒక ట్రావెల్స్ అధినేతగా గానీ? పోరాటం అంటే మళ్ళీ మీరు వివాదం అంటారు. మీడియాతో పెద్ద ప్రాబ్లము. మేము ముందేమో పోరాటం అంటారు, మేము దిగిన తర్వాత వివాదం అంటారు. సో ఏదైనా ఉంటే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి దృష్టిలోనో ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడతాం. వాళ్ళు ఏ చర్యలు తీసుకుంటే వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు నాకైతే ఐఎమ్ నాట్ ఏ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ ఇన్ దిస్ 2 states. ఐఎమ్ నాట్ ఏ బస్ ఆపరేటర్. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఇంకోటి చెప్పాలంటే నేను ఇవాళ వరకు నా బస్సులు ఉన్నాయి. నేను వాళ్ళ వ్యాపారవేత్తను కూడా కాదు. ఓన్లీ ఈ విజయవాడ అభివృద్ధికే, విజయవాడ పార్లమెంట్ అభివృద్ధికే నా జీవితం అంకితం. ముందు నాకు కనీసం ఒక వ్యాపారం లేదు, ఒక షేర్ లేదు ఏ కంపెనీలో. ఐఎమ్ వెరీ ఫ్రీ. సో వెరీ లాయల్ టు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ కింద. నా కమిట్మెంట్ మీకు అర్థం అవ్వాలా? ఆయన మాట పడాల్సి వస్తుందని నేను 2 రాష్ట్రాలు నాకు అర్థమైంది. అది అప్పుడు అడిగాను నేను, మన ప్రజల గురించి ఆలోచించాలని అడిగింది కూడా అందుకే ఆ పాయింట్ లోనే. అందుకే అది నా కమిట్మెంట్ ఆయన పట్ల. ఆయన నా వల్ల నేను తప్పు చేయకపోయినా నా వల్ల ఆయన మాట పడతాం, కానీ ఆయన ఎవరికైనా సమాధానం చెప్పుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. అది నా కమిట్మెంట్ ఆయన పట్ల, పార్టీ పట్ల. రైట్. సో 2019కి మళ్ళీ విజయవాడలో గెలిచే టార్గెట్ ఒకటి, ఎన్ని వీలైతే అన్ని సీట్లు రాష్ట్రంలో గెలిపించి మీ లాయల్టీ నిరూపించుకునే టార్గెట్ 2. ఈ 2తో పనిచేస్తారు అంతేనా? ఐఎమ్ వెరీ లిమిటెడ్ టు మై సర్వీసెస్ అండ్ మీ ఆర్ లిమిటెడ్ టు విజయవాడ. బిగ్ షాట్, రైట్? బిగ్ షాట్ అంటే బిగ్ షాట్ అంటే ఏంటి లెక్క? ఫైనాన్షియల్ దాంట్లో పారామీటర్స్ ఏంటి? నిజం చెప్పాలంటే నాకు 50 కోట్ల అప్పు ఉంది. నేను బిగ్ షాట్ ఎట్ అవుతా? వాళ్ళు నేను వ్యాపారం ఆపేసి నాకు 50 కోట్ల అప్పు ఉంది. అప్పు తీసుకోవాలి ముందు, నేను స్థలాలు నమ్మి. నేను బిగ్ షాట్ ఎట్లా అవుతా? రైట్. థ్యాంక్ యూ నాని గారు, ఈరోజు చాలా కొత్త విషయాలు చెప్పారు. పాయింట్ బ్లాంక్ లో నాని మరో కొత్త కోణం ఆవిష్కృతమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్ పాయింట్ బ్లాంక్ టైం ఇచ్చినందుకు. ఇది విజయవాడ ఎంపీ కేసీఆర్ నానితో పాయింట్ బ్లాంక్. వచ్చే వారం మరో పాయింట్ బ్లాంక్ లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ఋషి సైనింగ్ ఆఫ్.